నమస్తే, వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో వినాయక చవితి అయితే దగ్గరకు వచ్చేస్తోందండి. అండ్ తర్వాత దసరా నవరాత్రులు కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ ఫెస్టివల్ సందర్భంగా మనకైతే న్యూ అరైవల్స్ రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ దాంట్లో భాగంగానే నేను కట్టుకున్న ఈ అందమైన శారీ చూడండి, దుపియన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఇది అవైలబుల్ గా ఉంది. శారీ మొత్తం కూడా మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ తో బోర్డర్ వచ్చేస్తుంది. సో లైట్ గ్రీన్ కలర్, నేను కట్టుకున్నది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే కంప్లీట్ గా మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో. సో అలాంగ్ విత్ టెసల్స్ తోటి చాలా కూల్ లుక్ వచ్చేసింది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ అయితే మనకి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో వచ్చింది, మెహందీ గ్రీన్ కలరే వచ్చింది అనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అవన్నీ కూడా చూసాం. సో ఈ రోజు మన కలెక్షన్ లో అయితే ఫస్ట్ కలెక్షన్ చూసేస్తున్నాము. నేను కట్టుకున్న శారీ ఉంది కదా, చూసారా దుపియన్ సిల్క్ కలెక్షన్ లో ఈ శారీ అవైలబుల్ గా ఉందని అయితే చెప్పేశాను కదా. సో దీంట్లోనే ఇది నెక్స్ట్ కలర్ అనమాట. సో నెక్స్ట్ కలర్ తీసుకొచ్చేసాను, చూసారా నావీ బ్లూ కలర్ విత్ షేడ్స్ వచ్చేసింది. చూడండి షిబోరి ప్రింట్ తోటి శారీ మొత్తం కూడా షేడ్స్ వచ్చేసింది. అండ్ జెరీ లైన్స్ వచ్చేసాయి, అడ్డంగా లైన్స్ ఉన్నాయి చూడండి. శారీ మొత్తం కూడా ఇట్లా జెరీ లైన్స్ అయితే వచ్చేసింది అనమాట, బ్యూటిఫుల్ గా. ఒకసారి టాప్ లో మనమైతే బోర్డర్ చూసుకుందాము. బోర్డర్ చూసారా, సేమ్ ఇదిగో నాకు ఎలా అయితే బోర్డర్ వచ్చిందో థ్రెడ్ వర్క్ తోటి, సో దీనికి కూడా సేమ్ అలానే బోర్డర్ అనమాట, థ్రెడ్ వర్క్ బోర్డర్ వచ్చింది. ఒకసారి బోటమ్ లో బోర్డర్ చూసుకుందాము. బోటమ్ లో బోర్డర్ చూడండి, టాప్ లో మనకి ఏ బోర్డర్ అయితే ఇచ్చాడో బోటమ్ లో కూడా అదే బోర్డర్ ఇచ్చేసాడు, థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చాడు. అండ్ పళ్ళు చూడండి ఒకసారి, టోటల్ గా పీకాక్ డిజైన్ తో కలంకారీ డిజైన్ పళ్ళు వచ్చేసింది అనమాట. సో పళ్ళు చూసారా కలంకారీ మోడల్ లో వచ్చింది, చాలా బాగుంది. టెసల్స్ కూడా ఇచ్చాడు ఇట్లా, చాలా బరువుగా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. అంటే స్టిఫ్ గా నిలబడుతోంది శారీ మనకి. ఒకసారి చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో నేనైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట. దీనికైతే ప్రింటెడ్ ఇట్లా నెమలి పింఛం లాగా వచ్చేసింది డిజైన్. అయితే గనక ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, ఒకసారి మరి అయితే కలర్స్ చూసేద్దామా. చూడండి ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నాము. ఆనియన్ పింక్ కలెక్షన్ లో ఉండే ఈ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ కలెక్షన్ మెహందీ గ్రీన్, చాలా బాగుంది కదా మెహందీ గ్రీన్. సేమ్ అనమాట, ఇవన్నీ కూడా డిజైన్స్ ఏమే ఉంటాయి, నేను వేసుకున్న శారీ లానే ఉంటాయి, కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి. చూడండి ఇది మనకి ఇటుకురాయి కలర్ లో ఉంది, అంటే థిక్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది అనమాట. అంటే అటు మెరూన్ కాదు ఇటు ఆరెంజ్ కాదు, మీడియం కలర్ లాగా వచ్చేసింది. సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి, చక్కగా స్నఫ్ కలర్ లో ఉండే లీఫ్, అంటే గ్రీన్ కలర్, వెరీ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ లోనే ఇది ప్యూర్, అంటే అటు కంప్లీట్ ఆనియన్ పింక్ అనమాట, టోటల్ ఆనియన్ పింక్ వచ్చింది, చాలా బాగుంది కదా. సో కలర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. దుపియన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా. బ్లౌజ్ కూడా సేమ్ స్టార్టింగ్ నేను చూపించాను కదా అదే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. లక్స్ గ్రీన్ కలర్ వచ్చేసింది. లాస్ట్ కలర్ చూడండి పీకాక్ గ్రీన్ వస్తుంది కదా, థిక్ పీకాక్ గ్రీన్, నెమలి పింఛం కలర్, ఆ కలర్ అయితే వచ్చేసింది. మరి ఈ అందమైన కలెక్షన్ మొత్తం మీరు తీసుకోవాలనుకుంటున్నారా? చూడండి కట్టుకుంటే చాలా బాగుంది కదా, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. శారీ అంతా కూడా చాలా డెలికేట్ గా ఉందన్నమాట. మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి ఒకసారి అయితే కాల్ చేసేయండి. డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి అయితే డైరెక్ట్ గా మన షాప్ కి విచ్చేసేసి దీంట్లోనే దుపియన్ సిల్క్ లోనే రకరకాల ప్యాటర్న్లు ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దరు గానీ. సో మరి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం. సో ఈ రోజు మన కలెక్షన్ లో నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చందేరి ఫ్యాబ్రిక్ అండి, ఎంత బాగుందో చూసారా. చందేరి క్లాత్ పైన బేబీ పింక్ కలర్ శారీ మొత్తం కూడా మనకి బేబీ పింక్ కలర్ అండ్ వైట్ లేస్ వచ్చేసింది. ఇవన్నీ కూడా మనకి లైట్ చాటే వస్తుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఒకసారి చూడండి లేస్ మనకి ఇలా వచ్చింది అనమాట. బోర్డర్ కంప్లీట్ గా ఇది వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చేసింది. ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తో, ఎంబ్రాయిడరీ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది లేస్, ఎవ్రీథింగ్. శారీ మొత్తానికి ప్రతి స్టెప్ లోనూ ఇలానే వచ్చేసింది అనమాట. శారీ చూడండి ఒకసారి, వైట్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. ఇదంతా మనకి ఎప్పటికీ పోదనమాట. చూడండి హ్యాండ్ తో చేసిన డిజైన్ ఇది ఎప్పటికీ పోదు, చాలా బాగుంది కదా. దీంట్లో ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకుంటే చాలా చాలా క్లాస్ గా ఉంటుంది అనమాట. ఆఫీస్ వేర్ కానీ లేకపోతే మీరు ఎటైనా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. అండ్ మీ షాప్ లో పెట్టుకుంటే ఇలాంటివి కస్టమర్స్ ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు అనమాట. సో దీంట్లో అయితే బ్లౌజ్ చూపిస్తా చూడండి. బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. ఓకేనా, బోర్డర్ అంతా కూడా కడ్డీ బోర్డర్ వచ్చింది మనకి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తా చూడండి. సో శారీ అయితే చూసాం కదా, కంప్లీట్ శారీ మొత్తం కూడా బోర్డర్ అదే వచ్చింది. అండ్ శారీ అంతా మనకి బేబీ పింక్ కలర్ వచ్చింది. మరి ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దామా. సో వావ్, ఫస్ట్ కలర్ చూసారా లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది, చాలా చాలా బ్రైట్ గా కనిపిస్తోంది కదా. దీనిపైన మీరు రన్నింగ్ బ్లౌజే వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మీ దగ్గర ఉండే వైట్ కలర్ బ్లౌజ్ కానీ ఏదైనా సిల్వర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ కి. అండ్ నెక్స్ట్ కలర్ సాఫ్రాన్ కలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కలర్ చూడండి
స్కై బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్, అన్ని కూడా లైట్ కలర్సే ఉన్నాయి చూసారా. సో చాలా అందంగా ఉంది కదా. నెక్స్ట్ కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ అన్నమాట. సో ఎంత బాగుందో చూడండి, లైట్ కలర్స్ కూడా ఇంత అందంగా ఉంటాయా అని అనిపించేలా ఉన్నాయి ఈ కలర్స్ అయితే. అలాంగ్ విత్ మనకి థ్రెడ్ వర్క్ కట్ బోర్డర్ అన్నమాట. సో కట్ వర్క్ బోర్డర్ తో చాలా అందంగా ఉంది కదా. దీంట్లోనే డిజైన్స్ మారుతాయి, లేస్ మారుతాయి, ప్యాటర్న్స్ మారుతాయి, అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ఇంకా చాలా న్యూ అరైవల్స్ వచ్చేసాయి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా, చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాము. దుపియన్ సిల్క్ కలెక్షన్ లోకి అయితే ఎంట్రీ కొట్టేసామండి. ఎందుకంటే ఇందాక మనం చూసింది కూడా దుపియన్ సిల్కే శారీ. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూపించాను కదా, ఇది కూడా దుపియన్ సిల్కే అనమాట. సో దాంట్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నాం అనమాట. సో శారీ మొత్తం కూడా మనకి ఇట్లా మిర్రర్ డిజైన్ వచ్చేసింది. ఫ్యాన్సీ మిర్రర్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ మిర్రర్ కాదు, ఫ్యాన్సీ మిర్రర్ డిజైన్ అయితే వచ్చేసింది. చిన్న చిన్నగా షార్ట్వి, పెద్ద బరువు ఏమో అనిపించవు అనమాట, బట్ లుక్ అయితే షైనీగా కనిపిస్తాయి. సో బోర్డర్ చూద్దాం. శారీ అంతా కూడా ఇలా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండి, బోర్డర్ మాత్రం మల్టీ కలర్ లో రోజ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చూడండి, ప్రింటెడ్ అనమాట. ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ లో అయితే వచ్చేస్తుంది. సో కట్ వర్క్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో, సింపుల్ లేస్ లాగా అటాచ్ చేసేసాడు ఈ కట్ వర్క్. ఓకేనా. సో ఇదంతా పళ్ళు అంతా కూడా ఇలానే ఇచ్చేసాడు. బోర్డర్ ఎండింగ్ బోర్డర్ కూడా సేమ్ మనకి టాప్ లో ఇచ్చినట్టుగానే ఎండింగ్ బోర్డర్ కూడా డిజిటల్ ప్రింట్ తో అయితే ఇచ్చేసాడు అనమాట. సో శారీ మొత్తం కూడా మనకి ఇట్లా నీట్ గా డిజైన్ చేసేసారనమాట. దీంట్లో మరి బ్లౌజ్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు కదా, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లా చూసారా, బ్లౌజ్ అంతా ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. చాలా చాలా బాగుంది కదా బ్లౌజ్ అయితే. దీన్ని నీట్ గా మనకి నచ్చినట్టు డిజైన్ చేయించుకుని మగ్గం వర్క్ అని అలా చేపిస్తే బ్లౌజ్ అంతా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. అసలు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. సో ఇది మనకి దుపియన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో దీంట్లో అయితే ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి, చూద్దాం. సో ఫస్ట్ కలర్ చూడండి, లైట్ ఆనియన్ పింక్ కలర్ వచ్చేసింది అనమాట. అలాంగ్ విత్ మిర్రర్ వర్క్, మిర్రర్ సేమ్ వచ్చేసింది అండ్ ప్రింట్ కూడా సేమ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ చూసారా, బిస్కెట్ కలర్ వచ్చింది, అంటే జస్ట్ సో స్నఫ్ కలర్ షేడ్ లో అయితే వచ్చేసింది అనమాట. ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది. సో నెక్స్ట్ కలర్ చూడండి, ఆనియన్ పింక్ లోనే కొంచెం థిక్ కలర్ వచ్చేసింది, చాలా చాలా బాగుంది. సాఫ్రాన్ కలర్, కనకాంబరం కలర్ షేడ్ లాగా ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. దుపియన్ సిల్క్ లో రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. సో మీరు చూడాలి అని అనుకుంటే కనుక కింద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక కాల్ చేసేసేయండి. కింద కామెంట్ సెషన్ లో ప్రైస్ ప్లీజ్ అని మాత్రం దయచేసి అడగద్దు, కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అడగండి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చాలా ఉన్నాయి, చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి. నావీ బ్లూ కలర్ ఉంది శారీ మొత్తం, చూసారా నావీ బ్లూ కలర్ వచ్చేసింది. బ్లూ కలర్ పైన సేమ్ ఇందాక మనం చూసినట్లుగానే సింపుల్ గా ఉండి మిర్రర్ డిజైన్ అనమాట. ఇది చందేరి అనుకుంటున్నారా? కాదు, ఇది మనకి జార్జెట్ కలెక్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. జార్జెట్, కొన్ని జార్జెట్ ప్లెయిన్ చూస్తాం, కొన్ని ఫ్లోరల్ ప్రింట్ తో చూస్తాం, డిజిటల్ ప్రింట్ తో చూస్తాం, కానీ ఇదైతే మనకి మిర్రర్ తో వచ్చేసిన జార్జెట్ అనమాట. నావీ బ్లూ కలర్ అసలు చాలా స్మూత్ గా ఉంది చూడండి. క్లాత్ అయితే ఎంత స్మూత్ గా ఉందంటే చూడడానికి చాలా బాగుంది. సో దీంట్లోనే మనకి బోర్డర్ చూడండి ఒక్కసారి, వెరీ షార్ట్ బోర్డర్ ఇచ్చేసాడు, కడ్డీ బోర్డర్ ఇచ్చాడు, చాలా షార్ట్ గా ఉంది బోర్డర్. బోటమ్ లో మాత్రం బిగ్ బోర్డర్ ఇచ్చేసాడు అనమాట, కంచి బోర్డర్ వచ్చేసింది బోటమ్ లో. సో కంచి బోర్డర్ అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే పళ్ళు చూద్దాం చూడండి. సో పళ్ళు చూడండి ఒకసారి, పళ్ళు అంతా థ్రెడ్ వర్క్ కాంబినేషన్ లో వచ్చింది చూడండి, పైథానిక్ డిజైన్ మోడల్ లో థ్రెడ్ వర్క్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ తోటి జస్ట్ ఇట్లా హ్యాండ్ తో చేసిన హ్యాండ్లూమ్ పళ్ళు లాగా ఇచ్చాడు. చాలా చాలా బాగుంది కదా. అండ్ అలాంగ్ విత్ జెరీ లైన్స్ వచ్చేసింది. బట్ దీంట్లో బ్లౌజ్ ఎక్కడుందా అని అనుకుంటున్నారా? నేను చూపిస్తా చూడండి. సపరేట్ బ్లౌజ్ అండ్ అలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి, చూసారా ఇదిగో సపరేట్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. అలాంగ్ విత్ కంచి బోర్డర్ తో వచ్చేసింది అనమాట. మ్యాచింగ్ బ్లౌజ్ అయితే రాలేదు మనకి. బోర్డర్ కూడా అలాంగ్ విత్ జెరీ బోర్డర్ వచ్చేసింది. దీంట్లో కలర్స్ ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్, చూద్దామా. సో కలర్స్ చూడండి, స్నఫ్ కలర్ వచ్చింది, అంటే గ్రే కలర్ వచ్చింది అనమాట. గ్రే కలర్ పైన బ్లౌజ్ ఎలా వచ్చిందా అనుకుంటున్నారా? సో బ్లౌజ్ చూడండి టోటల్ డిఫరెంట్ అనమాట. పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది, ఇదొక కాంట్రాస్ట్ డిజైన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ శారీ వచ్చింది. పింక్ కలర్ శారీ పైన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు అనమాట. సో కంప్లీట్ టోటల్ కాంట్రాస్ట్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ వచ్చింది. ఎల్లో కలర్ శారీ పైన బ్లౌజ్ వచ్చి మనకి కంప్లీట్ డిఫరెంట్ కలర్ అనమాట, అంటే కాంట్రాస్ట్ గ్రే కలర్ వచ్చేసింది. సో చూసారా శారీస్ ఎంతైతే డిఫరెంట్ గా ఉన్నాయో బ్లౌజెస్ కూడా సేమ్ కాంట్రాస్టే వచ్చేసినాయి అనమాట. డిజైన్స్ కూడా మీకు కూడా నచ్చిందా? ఇందులోనే జార్జెట్ కలెక్షన్ లో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి. ప్లెయిన్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కలర్స్ మీకు ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే
నేను చాలా సార్లు అయితే చెప్పాను కదా, ఇవన్నీ జస్ట్ మేము చూపిస్తున్నవి కానీ కట్టుకుని చూపిస్తున్నవి కానీ శాంపిల్ పీసెస్ మాత్రమే అనమాట. ఫెస్టివల్ సీజన్ వస్తోంది, మొత్తం షాప్ అంతా కలెక్షన్స్ తోటి కస్టమర్స్ తోటి నిండిపోయింది. సో కలెక్షన్ అంతా చూపించలేము కాబట్టి ఒక్కొక్క కలెక్షన్ కి ఒక్కొక్క శాంపిల్ అయితే చూపించగలుగుతున్నాము. సో మీకు నచ్చి తీసుకోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి వాట్సాప్ లో వీడియో కాల్ కూడా చేసి మీకు నచ్చిన కలెక్షన్ తీసేసుకోవచ్చు. అండ్ చాలా సేల్ అవుతున్నాయి ఆన్లైన్ లో కూడా. లేదు ఒకసారి డైరెక్ట్ గా వచ్చి క్లాత్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది చూడాలి అనుకుంటే కనుక మన అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చామో, చెక్ చేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మన హైదరాబాద్ లోనే మదీనాలో హైకోర్ట్, ఎగ్జాక్ట్ గా హైకోర్ట్ గేట్ నెంబర్ 5 కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే థర్డ్ లెఫ్ట్ కి వచ్చేస్తే మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే మీకు కనిపిస్తుంది. సో చూసారుగా, ఇది ఈ రోజు బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, మా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మళ్ళా కలుస్తాను. నమస్తే.